వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ నెల 7, 8వ తేదీల్లో ఆయన బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి అంగీకరించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పవన్ ను కలిసి మద్దతు కోరారు. మరోవైపు జనసేన కూడా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది. పవన్ ప్రచారం బీజేపీకి ఎంతవరకు లాభం చేకూరుస్తుందన్న దానిపై చర్చ సాగుతోంది. గతంలోనూ పవన్ మద్దతుతో బీజేపీకి లాభం కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో నగర పాలక, పురపాలక సంస్థల ఎన్నికల ప్రచారం ఈ రోజు నుంచే మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి 5 రోజుల పాటు బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్ నగర్లోని సభకు ఈ రోజు హాజరవుతారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమ బలాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి హామీలు, ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల వాతావరణం మరింతగా వేడెక్కనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ పార్టీ మారినట్లుగా పిటిషన్ దాఖలవ్వగా స్పీకర్ విచారణలో సరైన ఆధారాలు లేనందున ఆయన్ను మినహాయించారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పిటిషన్లు దాఖలవ్వగా ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించిందని తెలిపారు. సంజయ్ తనకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని, జీతంలో నుంచి 5,000 పార్టీకి అందిస్తానని, బిల్లులు వచ్చినప్పుడు విప్ ప్రకారం మద్దతు ఇస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం సీఎం నివాసంలో భేటీ అయ్యారు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఈ సమావేశంలో కూటమి సమన్వయం, ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరగనుంది. త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల పంపకం, అభ్యర్థుల ఎంపిక కూడా చర్చకు వస్తుందని తెలుస్తోంది. ప్రచారం ప్రకారం కూటమిలో టీడీపీకి 2, జనసేనకు 1, బీజేపీకి 1 అవకాశం ఉందని ఊహిస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో హ్యూమనాయిడ్ రోబో పోలీస్ అర్జున్ కీలక పాత్ర పోషించింది. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో 2 పాత నేరస్తులను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. సోమవారం రాత్రి స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో అనుమానంగా తిరుగుతోన్న శివ, బంగారు అనే 2ని రోబో గుర్తించింది. వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం పంపడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారిపై పలు కేసులున్నట్లుగా తేలింది. దేశంలో తొలిసారిగా రైల్వే భద్రతలో రోబోను వినియోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ భారత్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు కట్టడి చేయడంతో 3 బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో 16 ఏళ్ల విషిక, 14 ఏళ్ల ప్రాచి, 12 ఏళ్ల పాఖి అనే ఒకే కుటుంబానికి చెందిన సోదరీమణులు ఉన్నారు. కరోనా టైంలో ఇంట్లో ఉండడంతో వారికి ఆన్లైన్ గేమింగ్ ఎక్కువగా అలవాటైంది. తర్వాత అది వ్యసనంగా మారి స్కూల్కి వెళ్లకుండా గేమ్స్ ఆడుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు చదువుపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. గేమ్స్ కు అనుమతి ఇవ్వకపోవడంతో బాధపడ్డ బాలికలు తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు బుధవారం ఒక్కసారిగా పెరిగాయి. ఈ భారీ పెరుగుదలతో కొనుగోలుదారులు మళ్లీ షాక్ అయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,530కి చేరుకుంది. ఇది నిన్నటితో పోలిస్తే 6,600 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,47,150గా ఉంది. ఢిల్లీలోనూ దాదాపు ఇదే స్థాయిలో ధరలు ఉన్నాయి. వెండి ధర కూడా భారీగా పెరిగి కిలో 3,20,000 స్థాయికి చేరింది.
లిబియా మాజీ నియంత గడాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం హత్యకు గురయ్యారు. ఆయన వయసు 53 సంవత్సరాలు కాగా సాయుధ దుండగులు కాల్పులు జరిపి చంపినట్లుగా ఆయన సన్నిహితులు తెలిపారు. జింటాన్ గడాఫీ నివాసంలో 4 గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ముందుగా నిఘా కెమెరాలను ధ్వంసం చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత సైఫ్ పై కాల్పులు జరిపారని తెలిపారు. ఈ హత్య వెనుక ఎవరు ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. గడాఫీ మరణం తర్వాత సైఫ్ లిబియా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 2021లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రకటించినప్పటికీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్స్ లో ఢిల్లీ క్యాపిటల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జైంట్స్ ను ఓడించింది. ముందుగా గుజరాత్ 168 పరుగులు చేయగా ఢిల్లీ 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా 4సారి ఫైనల్స్ కు చేరిన ఢిల్లీ ఈసారి టైటిల్ గెలవాలని ఆశిస్తోంది. మరోవైపు బెంగళూరు సైతం అదే జోరుతో ఉంది. T20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించడాన్ని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తప్పుపట్టారు. ఈ నిర్ణయం పాక్ క్రికెట్ కు నష్టం వస్తుందని హెచ్చరించారు. ఆటగాళ్లు కాకుండా క్రికెట్ బోర్డే ఇలా నిర్ణయం తీసుకుంటే దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. వరల్డ్ కప్ ఆడకుండా ఆటగాళ్లను అడ్డుకోవడం అన్యాయమని వ్యాఖ్యానించారు. భారత్ లో భద్రత లేదన్న కారణంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోగా దానికి మద్దతుగా పాక్ భారత్ తో మ్యాచ్ ఆడనని చెప్పింది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ హెచ్చరించింది. మ్యాచ్ ఆడకపోతే పాక్ కు పాయింట్లు, నెట్ రన్ రేట్లో నష్టం కలగనుంది.